మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ జిల్లా పరిషత్ సీఈఓ కలిసిందిని సిర్సన్న చప్రాల గ్రామాలను ఎంపీడీఓ మహేంద్ర కుమార్తో కలిసి సందర్శించారు. చప్రాల గ్రామంలోని పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చప్రాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విధుల్లో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెల్నెస్ సెంటర్ను సందర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. చప్రాల ఉన్నత పాఠశాల ఆవరణలో మండల అధికారులతో కలిసి మొక్కలు నాటారు. 5 రోజుల పాటు పారిశుద్ధ్యం, వైద్య సేవలు, మంచినీటి ట్యాంకుల శుభ్రత, మొక్కలు నాటడం, వ్యాధుల నియంత్రణకు చర్యలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బేలా మండలంలో చప్రాల గ్రామం రావడం జరిగింది. స్కూల్లో ప్లాంటేషన్, తర్వాత మిడ్ డే మీల్, అక్కడ ఉన్న మనకి యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నాయా, నీళ్లు నిలబడ్డాయా, ఆ నీళ్ళని ఏ విధంగా మనం డైవర్ట్ చేయాలి, లేదు ఇంకా ఎక్కువ డైవర్ట్ చేశాక దాన్ని మళ్ళీ ఆ పార్ట్ హోల్స్ని ఫిల్ చేయటము, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా క్లీన్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని అక్కడ చేయాల్సిన పనులన్నిటిని కూడా గ్రామస్తుల సహకారంతో మహిళా సంఘాలు కానీ, యూత్ కానీ, గ్రామ పెద్దలు వీళ్ళందరినీ కూడా కలుపుకొని గ్రామాల్లో చేయమని ఈరోజు ప్రోగ్రాం ఉండే. దానిలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. స్కూల్లో కూడా అక్కడ ప్రోగ్రామ్ అంతా, స్కూల్ క్లీనింగ్ అంతా కొంతమట్టుకి జరిగింది. తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం, పచ్చదనం కార్యక్రమం కింద కూడా మొక్కలు నాటడం జరిగింది. అట్లా ఇక్కడ వెల్నెస్ సెంటర్ దగ్గర వచ్చాము. ఇక్కడ ఇమ్యునైజేషన్, తర్వాత అంగన్వాడీ యొక్క పిల్లలకి భోజనాలు పెట్టే కార్యక్రమం, లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కార్యక్రమాన్ని